వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ దశరథ. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసరికి ఒక సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి జస్టిస్ వంగల ఈశ్వరయ్య సార్తో ఉన్నాం. మన ఎన్సిపిసి చైర్మన్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎంతో సేవలు అందించారు. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. థ్యాంక్ యూ అండి. సో ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, ఎక్కడో పుట్టారు, ఎక్కడి నుంచో ఎక్కడెక్కడికో ఇంత సేవ చేస్తూ వచ్చారు. సో ఇన్ని సంవత్సరాల సర్వీస్లో మీకు సంతృప్తినిచ్చింది అంటే ఏంటి సార్? సంతృప్తినిచ్చింది, నేను ఒక లాయర్గా చాలా సంతృప్తి పొందాను. ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్ ఇది నోబెల్ ప్రొఫెషన్. ఇది అంటే ఒక హానరబుల్ ప్రొఫెషన్ ఉంటుంది. ఈ మనకు బ్రిటిష్ పీరియడ్ ఉన్నప్పుడు ఓన్లీ బారిస్టర్స్ ఉంటారు. పెద్ద పెద్ద ల్యాండ్ కేసులు డిసైడ్ అయ్యేటప్పుడు మామూలుగా రాజ్యాంగం రానప్పుడు అంత సామాజిక న్యాయం అంత ఉండేది కాదు అప్పుడు. కాబట్టి అప్పుడైనా కొంచెం నీతి నియమాలతోనే అడ్వకేట్లు ఉండరు. మీరు ఇక బారిస్టర్స్కి వెనక ఒక సంచిలాగా ఉంటుంది. జడ్జికి ఒక గౌన్ ఉంటుంది కదా, గౌన్కి ఇక్కడ ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. అయితే వాళ్ళు కేసు చేసినాక పైసలు ముందరికి వెళ్ళి తీసుకోకపోతుంట. అది కేసు చేసినాక ఆ క్లయింట్ ఆయన చూడకుండా వెనక బ్యాగ్ లేదు అంటది. అంటే అంత హానరబుల్ ప్రొఫెషన్. అడగడం ఏంటి అనేది అటువంటి ప్రొఫెషన్ ఇవాళ అడగడం, డిమాండ్ చేయడము, తర్వాత డిస్ప్రపోర్షనేట్గా ఫీజులు తీసుకోవడము అయింది. బట్ నేను నాకు గర్వపడేది ఏంటంటే, నేను న్యాయంగా ఉన్నప్పుడు ఏ ఒక్క క్లయింట్ని నేను పైసలు అడగలను. అడగకుంటేనే ఇంకా వేయకపోలేదు, ముందుగానే ఇచ్చినాడు. అది ఎంత ఇస్తే అంత తీసుకునేవాడిని, లెక్క పెట్టుకునేవాడిని కాదు. అది తర్వాత ఎవరికి ఏమి హామీ ఇవ్వకపోతుంటే వస్తుండే, ఆర్డర్లు వస్తుండే. కానీ వాళ్ళ క్లయింట్లు ఎంతో సంతోషపడి, వాళ్ళకు ఆనందపడి ఆ రిజల్ట్ వచ్చినందుకు వాళ్ళ స్థితిని చూస్తే ఆనందం నాకు కూడా వచ్చింది. అది సో యాజ్ ఎ లాయర్గా ఐ ఎంజాయ్డ్. నేను చాలా సంతృప్తి, నా ప్రొఫెషన్, నా వృత్తిపరంగా చాలా సంతృప్తికరమైన జీవితం అంటే అప్పుడు ఒక లాయర్గా ఉన్నాను. తర్వాత జడ్జి కూడా చాలా సంతృప్తికరమైన అవకాశం ఎలా వచ్చింది అంటే లాయర్గా ఉన్న మీరు? నాకు ఆంధ్రప్రదేశ్ మా ఊర్లో, ఇల్లటూరులో చిన్న పల్లెటూరు, అక్కడ ఒక 40 ఇళ్ళు ఉంటాయి అంతే. అక్కడ స్కూల్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, అప్పుడు రోడ్స్ కూడా లేవు, తర్వాత అక్కడ స్కూల్ ఏం లేదు. సో అక్కడ 2-3 కిలోమీటర్స్ పోయి వాళ్ళు నేర్చుకొని దాని తర్వాత చదువుకోవడం. నాయన సంపాదిస్తూ, నాయన ఏదో కష్టపడి వ్యవసాయం చేసుకొని 5 రూపాయలు నాయన ఇస్తుండే, 15 కేజీలు, మా అన్న పెద్దన్న ఆయన ఒక 5 రూపాయలు ఇస్తుండే, దాంతో స్కూల్ చేసేది. తర్వాత సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అయింది. దాని తర్వాత సెల్ఫ్ కుకింగ్తోనే నేను గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఏం పోస్టు చేయాలి, ఏం చేయాలనేది గైడెన్స్ లేదు. ఊర్లో కూడా గ్రాడ్యుయేట్స్ కూడా లేరు, చదువుకున్న వాళ్ళు కూడా లేరు. అది అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఒక కండక్టర్ పోస్ట్కు ఏదో అప్లై చేసినప్పుడు, ఏదో ఎంప్లాయ్మెంట్లో ఫుల్ స్వింగ్లో నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు నాకు వచ్చింది నీకు కండక్టర్ పోస్ట్ వచ్చి. అంటే అప్పుడు ఏ దిశ దశ గైడెన్స్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా ఇది భగవద్గీత అనుకుంటా, ప్రతి వ్యక్తి కూడా జీవన గమ్యంలో ఎట్లా అవుతుంది అనేది. బట్ ఒక్కటే నేను నేర్చుకుంది ఏంటంటే, నేను చిన్నప్పటి సంది కూడా సినిమాలకు వెళ్ళేది, హోటల్కి వెళ్ళేది, ఇంకా మామూలుగా మంతకాలు కొట్టేది, టైం వేస్ట్ చేయకుండా నా బాల్య జీవితం గడుపుతుంటుంది. ఏం అక్రమార్గంగా లేకుండా. నాన్న కష్టపడి ఇస్తున్నాడు, చదివిస్తున్నాడు, చదువుకోవాలని వాళ్ళు అన్నారు కాబట్టి దూచ తప్పకుండా చదివి క్లాస్లో ఫస్ట్ సెకండ్ వస్తుంటుంది. అదొక్కటే నేను చేసిన పని చిన్నప్పటి సంది. సో ఇన్ని సంవత్సరాల్లో మన జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఎలా మనకి డెవలప్ అవుతూ వచ్చిందంటారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా? ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఈ చట్టాలన్నీ బ్రిటిష్ కాలంకి వెళ్ళి వచ్చినాయి కదా. అంటే 700 years బ్యాక్ నుంచి వచ్చినాయి. అంతకంటే ముందు చట్టాలు లేవు. చట్టాలు లేవంటే అన్రిటన్ చట్టం ఉండేది. అప్పుడు రాజులు ఉండరు, రాజులు ఒక దర్బారు ఉండరు. కానీ ఒక న్యాయ ప్రకారంగా జరిగేది. అప్పుడు ఒక న్యాయంగానే రాజులు కూడా రాజ్యాన్ని వెళ్తారు. కానీ అప్పుడు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని, సివిల్ ప్రొసీజర్ కోడ్ అని, రాజ్యాంగం ఇదంతా లేదు కదా. అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉండేది. ఇప్పుడు సొసైటీ ఎట్లయితే డెవలప్ అవుతుందో ఇప్పుడు 2 రకాలండి. ఇప్పుడు మనకు వెదర్
మన హ్యూమన్ ఎవల్యూషను ఈయన డార్విన్ చెప్పినట్లు ఇక అమీబాకి వెళ్ళి ఏప్కి వెళ్ళి మంకీకి వెళ్ళి డెవలప్ అయిందా, లేకపోతే మన సనాతన ధర్మం ప్రకారము ఆది దేవి దేవత సనాతన ధర్మం భారతదేశంలో ఉండిందా? ఎందుకంటే భారతదేశంలో దేవి దేవతలు నివసించి ఉండిరి అని మన బిలీవ్, స్ట్రాంగ్ బిలీవ్ ఉంటుంది. మనకు కృష్ణుడు, రాముడు, దేవతలు 3 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం అయితే తప్పు కదా, అది టోటల్ తప్పు కదా. కాబట్టి మన మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇండియాలో ఒక స్వర్గం ఉండేది, స్వర్గ సీమగా ఉండేది. ధనము, ధాన్యము, వజ్రాలు, వైడూర్యాలు, బంగారు భవనాలు ఉండేది. దేవతల రాజ్యం వెళ్ళింది అని మరిపించడానికి మనల్ని ఒక కుట్రపూరితంగా డార్విన్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది బ్రిటిష్ వాళ్ళని. దాని తర్వాత మేఘాలయ కూడా ఈ మన సంస్కృతి మీద అటాక్ చేసి మన సంస్కృతిని కూడా దెబ్బతీసినారు. దెబ్బతీసి మనకు ఈ చదువులు ఓన్లీ క్లర్క్ పని లేకపోతే గుమస్తా పని చేసుకోవడానికి మనల్ని తయారు చేసినారు. కానీ మన దగ్గర ఆర్యభట్ట ఉన్నాడు, తర్వాత నలంద, తర్వాత విశ్వవిద్యాలయం ఉండింది. అది ఇప్పుడు అటువంటి విశ్వవిద్యాలయం మొత్తం ప్రపంచం దేశాలకు వెళ్ళి ఇక్కడ చదువుకుని వద్దురు. అది జస్ట్ 2500 years బ్యాక్, 2000 years బ్యాక్. మరి అటువంటి విశ్వవిద్యాలయం మన దగ్గర ఉన్నదని కూడా మర్చిపోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం, తర్వాత అంతకంటే ముందు తురుష్కుల రాజ్యం 500 ఏళ్ళు 200 ఏళ్ళు బ్రిటిష్ ఏరడం అనేది మన సంస్కృతిని మరిపింపజేసినాయి మనల్ని. కాబట్టి మనము బీద దేశం కాదు, భారతదేశం చాలా గొప్పది, సనాతన ధర్మం ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి, అంటే సుసంపన్న. ఇప్పుడు ఒకటి చూడండి, మీరు భారతదేశాన్ని అన్ని దేశాలు అటాక్ చేసి దోసుకుపోయినాయి, రూట్ చేసినది, కానీ భారతదేశం ఏ దేశం మీద అటాక్ చేసి చేయలేదు. అది అంటే ఎంత గొప్ప దేశం అయితే ఇక్కడి నుంచి లూట్ చేసుకొని పోయినారు. అది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నో పడవలు మొత్తం నింపుకొని పోయినారంట. అది అట్లనే మనకు మహమ్మద్ గజనీవ్ ఎన్నిసార్లు సోమనాథ్ని ఎప్పటి నుంచి కొల్లగొట్టుకుపోయినాడు. మొత్తం ఒంటెల మీద, ఏనుగుల మీద ఎన్నో సార్లు దూసుకొని పోయినాడు. అది కాబట్టి మనకు చాలా ఉత్కృష్టమైనది, చాలా ఉన్నతమైన సంస్కృతి ఉంది అని అంటే మొత్తం. ఇప్పుడు అమెరికా ఎంతంటే 1500 సంవత్సరాలు వాళ్ళ పుట్టుకనే సెర్చ్ చేయడమే 500 సంవత్సరాలకి వెళ్ళి డెవలప్ అయింది, అంతే కదా అమెరికా. అట్లనే మెనీ ఆఫ్రికన్ కంట్రీస్. ఇప్పుడు మన భారతదేశం అంటే మీరు చూసుకున్నట్లయితే ఈ ఐరోపా కంట్రీస్, కొంత చైనా, అఖండ భారత్ ఇది వేరేది. అందుకని పురాతన సంస్కృతి సంస్కారం కొంత ఉందంటే ఐరోపా కంట్రీస్లలో కొంత ఉంది. గ్రీస్ ఉంది, ఇప్పుడు తర్వాత ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అది అట్లా అంతవరకు పాకుంది అనమాట భారతదేశం. అది తర్వాత ఖండాలకు విడదీపోయి దేశాలకు విడదీసినారు. కానీ అదర్వైజ్ అఖండ భారత్ అనేది చాలా ఉన్నతమైన సంస్కృతి మనది. ఇప్పుడు సంస్కృతి ఎట్లా డెవలప్ అయింది, జ్యుడిషియరీ ఎట్లా డెవలప్ అయింది అని అంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పూజ పునస్కారం ఉంటుంది. ఎవరికి చేస్తున్నాం పూజ? ఒక రాతి బొమ్మకు, మట్టి విగ్రహానికి, లేకపోతే ఫోటోకి చేస్తున్నాం. అది అంటే ఎవరు ఒకప్పుడు జీవించి ఉన్న మన పూర్వీకులు కదా వాళ్ళది. మన తండ్రి తాతల ఫోటోలు ఎట్లా పెట్టుకుంటాము, దేవి దేవతలవి కూడా ఇప్పుడు గుళ్ళు కట్టుకుంటున్నామంటే ఒట్టి, అంటే వీళ్ళు ఒక బ్లైండ్ ఫెయిత్గా చిత్రాన్ని చూస్తున్నారు కానీ చరిత్రను చూడట్లేదు. నా స్వరూపమే, నా ముత్తాతలు పూర్వీకులే కొన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితము వాళ్ళు ఉన్నారు అని వాళ్ళని మనం పూజిస్తున్నాం. కానీ అవి రాళ్ళు కావు, రప్పలు కావు, ఒకప్పటి చరిత్ర అది. కానీ చరిత్రని మనం అవలంబించకుండా చిత్రాన్ని మనం పూజిస్తే ఇట్స్ బ్లైండ్ ఫెయిత్. అది దాంతో మనకేం రాదు అది. కాబట్టి మనం పాపం చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు, వాడికి లంచం ఇస్తాడు, దేవునికి వెంకటేశ్వరుడు దగ్గరికి పోతాడు, వాడు మర్డరర్ ఇస్తాడు, కరప్ట్ ఇస్తాడు, రేపిస్ట్ ఇస్తాడు, అందరూ కూడా వాడికి పోయి వాట ఇచ్చేసినంత మాత్రం పాపం పోదది. అది నీ పరివర్తన కావాలి, నీకు అంటే ప్రక్షాళన కావాలి. అది
ప్రక్షాళన కావాలంటే ఆత్మశుద్ధి కావాలి. అది ఆత్మశుద్ధి కావాలంటే హ్యూమన్ రైట్స్ మనం ఒబే చేయాలి. రాజ్యాంగబద్ధంగా మెలగాలి. అది ఇప్పుడు రాజ్యాంగము ఎంత బాగుంటుందంటే మనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఉంది కదా, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదా. అంటే భారతదేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము ఇష్టమని మేము ప్లెడ్జ్ చేసుకున్నాం. అది అందులో ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. ఈక్వాలిటీ అంటే అందరికీ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఈక్వాలిటీ రాదు. అందరు రాజులు గారు, అందరు మంత్రులు గారు, అందరు జడ్జిలు గారు. ఈక్వాలిటీ తర్వాత లిబర్టీ, ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, సోదర భావం. లిబర్టీ అంటే నాకెంత లిబర్టీ ఉందో నీకంత లిబర్టీ ఉంది. అంటే ఎవడు ఎక్స్ప్లాయిట్ చేయకుండా, ఎవరికి ఎక్కడ ఇంజస్టిస్ చేయకుండా, అన్యాయం చేయకుండా, అదరగనం చేయకుండా, దోపిడీకి చేయకుండా ప్రతి ఒక్క హ్యూమన్ రైట్స్ని, హ్యూమన్ బీయింగ్ని నాతో సమానమైన వ్యక్తిగా ట్రీట్ చేయడమే అది మానవత్వం. అది హ్యూమన్ రైట్స్. అవునా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను జడ్జి అయినంత మాత్రాన ఎవరో అతని కేసు కోర్టు ముందరకు వచ్చినాక కూడా ఏం ఫరక్ ఉంది? నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే. నాకున్న ఒక డ్రామాలో ఒక పాత్ర అదంతే. ఆయన దగ్గరికి వస్తున్నాడు, ఆయన చట్ట ప్రకారం నేను న్యాయం చేయాలి. కానీ కించపరచడము, లేకపోతే అడ్వకేట్లను కించపరచడము, వాళ్ళని హజిల్ చేయడము, పజిల్ చేయడము, తర్వాత పవర్ నెతికెక్కడము. ఎవరైనా, ఒక మినిస్టర్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా కూడా అతను ప్రజా సేవకుడు, ప్రజలకు సర్వెంట్ అతను. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా అంటాడు, ఐఎమ్ ది నెంబర్ 1 సర్వెంట్, ప్రథమ సేవకుని అంటుంటాడు ప్రైమ్ మినిస్టర్ అంటాడు. అట్లనే ప్రతి ఒక్కరు సేవకుడని మర్చిపోతున్నారు కదా. నేను రాజుని అనుకుంటున్నాడు, నేను అధిపతిని అనుకుంటున్నాడు. కానీ ప్రజలు కదండి ఇప్పుడు మన డబ్బు కట్టేది మనకు. వాళ్ళకి పన్నుల రూపేనా వ్యాపారస్తులు, ప్రజలు వాళ్ళు కదా. వాళ్ళ డబ్బుతోని వాళ్ళ నౌకరికాలం కదా మనం. అది కానీ నేను నౌకరికారిని, నేను సర్వెంట్ని, పబ్లిక్ సర్వెంట్ని అని ప్రతి ఒక్కడు మర్చిపోతున్నాడు. అరే నువ్వు సర్వెంట్ అంటే వానికి విపరీతమైన కోపం కదా. ఒక రైతు పోయిన, ట్యాక్స్ మ్యాన్ పోయిన, మినిస్టర్ మ్యాన్, నా ప్రజల సర్వెంట్ అని అంటే వాడు ఎక్కడైనా రాసి ఉంటుంది ఆమె పబ్లిక్ సర్వెంట్ అని. వాడంటే వాడికి భరించలేడు. సో ఇప్పుడు మనం చూస్తుంటే మీరు ఇందాక అన్నట్టుగా ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ అందరికీ ఉంటుందంట. కాన్స్టిట్యూషనల్ రైట్ టు స్పీచ్ అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్. సో ఈరోజు ఇప్పుడు మనకి కరెంట్గా జరుగుతుంది చూస్తుంటే జోగి రమేష్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, సో వాళ్ళు చేసిన ఒక కొన్ని వ్యాఖ్యలమైతే ప్రతిస్పందనగా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇట్స్ ఫండమెంటల్ రైట్. రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్ ఉంది. కాబట్టి మీ ఛానల్స్ కానీ, న్యూస్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే ప్రతి పౌరునికి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అది ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి రైట్ అది. ఇప్పుడు నీకు ఏదన్నా డిఫమేటివ్ అయితే, లేకపోతే ఏదైతే కేసు చేసుకోవాలి. కానీ చట్టాన్ని చేతులు తీసేసుకొని అధికారం ఉందని మాత్రం అధికార దురహంకారంతో ఆ రకంగా ప్రేరేపించడం, అంబటి రాంబాబు మీద ఇంటి మీద దౌర్జన్యం చేయడము, తర్వాత అటాక్ చేయడము, తర్వాత అతన్ని అరెస్ట్ చేయడము, దాని తర్వాత అట్లనే జోగి రమేష్ ఇంటి మీద వెళ్ళడము, పెట్రోల్ బాంబులు వేయడము, తర్వాత గేటు పలగొట్టడానికి ప్రయత్నం చేయడము, ఇంత మాపుగా రావడం అనేది, రౌడీ ముఖం రావడం అనేది, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అనేది, ఇంతకంటే జంగిల్ రాజ్యము, ఇంకా అరాచక ప్రభుత్వం ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇది రాజు యొక్క బాధ్యత, ప్రతి పౌరుని పాలించుకునేది, పరిరక్షించుకునేది హక్కు. ఇప్పుడు ఆయన ఆంధ్ర గవర్నమెంట్, ఇప్పుడు ఈయన ఉండొచ్చు, మొన్న ఆయన ఉండొచ్చు, రేపు ఇంకా ఆయన రావచ్చు మళ్ళా. కాబట్టి ఆయన అందరికీ ముఖ్యమంత్రి. ఆ ప్రభుత్వం అందరిది. అది ఓన్లీ టీడీపీ కాదు, కాన్స్టిట్యూషన్ లేదు, టీడీపీ వాళ్ళది కాదు, ప్రభుత్వం. టీడీపీ పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాబట్టి బట్ గవర్నమెంట్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. సో ప్రతి పౌరునికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రకంగా చేసుకొని ఇంకా దబాయించడం కూడా విచిత్రంగా. వాళ్ళ హోమ్ మినిస్టర్ కూడా అట్లే మాట్లాడుతుందండి, కనీసం ఖండించదు కూడా అది. ఆమె స్త్రీ అయి కూడా అంత
వాళ్ళు అంటే టోటల్గా కంప్లీట్గా కూటమి ప్రభుత్వం అంటే ఒక ఒక ముఠా ప్రభుత్వం లెక్క ఏర్పడేది. ఈ రకంగా దౌర్జన్యం చేయడం అనేది చాలా ఇది ఎగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, ఎగెన్స్ట్ ది రాజ్యాంగము, ఎగెన్స్ట్ ది హ్యూమన్ రైట్స్, ఎగెన్స్ట్ ది మోరల్, లీగల్, ఎథికల్, ఏ రైట్స్ కూడా ఎవరు కూడా సమర్థించలేరు దాన్ని. అది ఆ రకంగా సమర్థించుకోపోయి పాత విషయాలు చూసి ఎవరో మళ్ళీ ఎక్కడో తిరుపతి లడ్డు దానికి మళ్ళీ జమ చేసి తన బాబాయిని చంపిందని అలా చేసి మళ్ళీ ఈయన మామని ఎన్నిపోటు పడిచిండని ఈ అసలు సమస్య ఏంది వీళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే ఎంత విచిత్రం ఉందో. డైవర్ట్ చేయడం, డైవర్ట్ పాలిటిక్స్ అది. కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు, మంచి సంస్కారం కాదు, మంచి ఒక పద్ధతి కాదు అనేది ప్రజలు అనుకున్న వాళ్ళు అనుకుంటారు. బట్ ప్రజలు కూడా నిష్పక్షంగా ఇంగిత భావంతోనే ఆలోచించుకొని తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రాజకీయ నాయకులు కూడా ఈ మధ్య చూస్తూ ఉంటే దూషించడము, దుర్భాషలాడటం అంటే ఒక ఇంపార్టెంట్ పదవిలో ఉండి కూడా అలా చేస్తున్నారు. అందుకే కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆగ్రహిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ హెడ్ మీద కూడా బూతులు తిరుగుతున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ సార్. వాటిని మీరు ఎలా చూస్తారు? ప్రజల కార్యకర్తలు ఇప్పుడు కార్యకర్తలకి వెళ్ళే ప్రభుత్వ పాలకులు అయింది కదా అన్న. అంటే సొసైటీ అంత పతనమైంది అనమాట. కార్యకర్తలు అట్లా ఉన్నా కూడా ఇప్పుడు అంటే అంత పతనమైంది సొసైటీ. ఎంత పతనమైంది అని అంటే వాడికి ఎవడికి దొరికితే వాడు దోసుకోవడం, ఇదొక్కటే ప్రిన్సిపల్. అది దొరికితే దోసుకోవడం. అది ఇప్పుడు మనకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు మనకు తెలియకుండా తప్పులు చేస్తారు. అది దొరికితే వాడు దొంగ, లేకపోతే వాడు రైట్గా చేస్తుంటాడు. ఇప్పుడు మేము ఎన్నో రేప్ కేసులు చేస్తాం. అది వాళ్ళు కన్సెంట్తో చేసినా కూడా కన్సెంట్తో చేస్తారు. ఎవడన్నా చూసిననుకో రేపు పెట్టదు, రేపు అవుతుంది. అంటే వీళ్ళు చేసేది కూడా వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే రోజు నిజ జీవితంలో చేసే తప్పులే అవి. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి దశరథ్ గారు. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఉన్నారు, మీరు ఎవరైనా తిట్టమంటే తిడతారా? ఎందుకంటే మీ సంస్కారం లేదట్లా. అది వేరే వాళ్ళని ఇట్లా బిహేవ్ చేయమంటే చేస్తారు, మీ సంస్కారం కాదు అది. అంటే ఎవడైతే చేస్తున్నాడో వాడి సంస్కారం అన్నమాట. అంటే అటువంటి సంస్కారమైన ప్రజలు తయారైనారు. అది కాబట్టి ఈ ప్రజలని మార్చుకునేటువంటి ఒక ప్రయత్నం పాలకులు చేయాలా, సమాజం చేయాలా, మనలాంటి వాళ్ళు కూడా అందరు చేయాలి. కానీ ఈ రకంగా దిగజారిపోతే సొసైటీకి ఎవరికి భద్రత ఉండదు, ఎవరికి సేఫ్టీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. కాబట్టి మనం రాజ్యాంగం వైలేట్, ఇప్పుడు రాజ్యాంగంలో ఎంత పెద్ద గొప్ప ఉన్నాయండి. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లా ఈక్వాలిటీ బిఫోర్ లా అంటాం. అందరికి ఈక్వాలిటీ ఇవ్వాలి కదా. తర్వాత ఈక్వల్ అపార్చునిటీ ఇవ్వాలంటాం ఆర్టికల్ 15లా. తర్వాత ఈక్వల్ అపార్చునిటీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16లా. ఆర్టికల్ 17లో అంటది ఏమంటుంది, ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రొహిబిట్ చేయాలి. ఇప్పుడు కూటికి లేకుండా ఉల్లమ్ముకునే పరిస్థితి ఇంకా ఇవాళ కూడా ఉందంటే ఇది ఒక షేమ్ కదా రాజ్యాంగం పరలే. తర్వాత ప్రొహిబిషన్ ఆఫ్ ది చైల్డ్ లేబర్. తర్వాత చైల్డ్ లేబర్కి ఇప్పటికి కూడా ఫ్యాక్టరీలో, దుకాణాలు చిన్న చిన్న పిల్లలు పనిచేస్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అని అంటే భారతదేశంలో 77 సంవత్సరాలు వచ్చినా కూడా ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం ఇంతవరకు ఇస్తలేదు. ఉచిత విద్య ఇంతవరకు ఇవ్వట్లేదు కదండి. మొత్తం ప్రైవేటైజ్ అయిపోయింది కదా. ఉచిత విద్య 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు బీఎస్సీ ఇచ్చినా కూడా అందులో అందులో చదువు, టీచర్లు ఉండరు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ ఇస్తే ఈ దేశంలో ఏ రిజర్వేషన్స్ అక్కర్లేదు. ఈక్వాలిటీ వస్తుంది, ఈక్వల్ టాలెంట్ అప్పుడు పెరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్ అనేది అప్పుడు పెట్టిన ఆ సందర్భాలకి ఈ రోజు ఉన్న పరిస్థితులకి ఇంకా వాటినే పాటించడం అనేది ఎంతవరకు సబబట్టారు? ఇప్పుడు వాటినే పాటించడం అనేది ఇప్పుడు 100కి 86% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. మరి 100కి 14% అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. 14%. మరి ఈరోజు ఎవరి చేతిలో ఉంది? మొత్తం జ్యుడిషియరీ వాళ్ళ చేతిలో ఉంది, ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉంది, ఎకనామిక్ వాళ్ళ చేతిలో ఉంది, మీడియా వాళ్ళ చేతిలో ఉంది, భూమి వాళ్ళ చేతిలో ఉంది, వ్యాపారం వాళ్ళ చేతిలో ఉంది. ఏం మారిందండి?
77 సంవత్సరాల కింద ఈ రోజు ఏం మారింది? వాళ్ళే భూస్వాములు కదా, వాళ్ళే రాజకీయ నాయకులు కదా, వాళ్ళే మొత్తం ఎంప్లాయీస్ కదా. కానీ వాళ్ళల్లో కూడా చాలా మంది కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? 5% ఉన్నారు. 5%కు 10% ఇస్తుంది. నీకు లెక్క లేదు, ఎంక్వైరీ లేదు, ఏది రిపోర్ట్ ఏం లేకుండా దీనికేమో 1,90,000 వేస్తారు. అదంతా ఎందుకు? మన ఎంత షేమ్ఫుల్ అంటే మన ఏమన్నారు, మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మెమో ఇచ్చింది. ఏమని మెమో ఇచ్చింది? ఎస్సీ ఎస్టీలకు ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, ఈక్వాలిటీ ఉండాలి, వాళ్ళు డిస్క్రిమినేషన్ చేయొద్దు అని మొదటి నుంచి ఉంది. అందులో బీసీలను కలిపినారు. బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చినాం కదా. ఒక చేతితో 27% ఇచ్చి ఇంకో చేతితో మళ్ళీ అళ్ళకెళ్ళి 10 ఉంచుకుంటే అది తప్పు, వాళ్ళని డిస్క్రిమినేషన్ చేయొద్దు అని బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు స్టే చేయడం, అది కూడా ఒక బ్రాహ్మణ చీఫ్ జస్టిస్ అది. అంటే ఇది అన్యాయం కాదండి బీసీలే కదా. అందులో ఇప్పుడు మనకు మొత్తం లెక్క తీయండి, ఇప్పుడు ఈ మొత్తం భారతదేశంలో మొత్తం లెక్క తీయండి ఎవరి చేతిలో ఉంది. అందుకనే కులగణన చేసిన తర్వాత పరిస్థితులు టోటల్గా మారిపోతాయి భారతదేశంలో. ఇప్పుడు ఏదైతే 2026 ఈ సంవత్సరం ఎండింగ్కి వెళ్ళి స్టార్ట్ అవుతుందో, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందో, మొత్తము బయటపడుతుంది ఎవరి చేతిలో ఉంది, ఎవరు ఇప్పుడు కాదండి. రాజకీయం పెద్ద వ్యాపారం. ఎవడన్నా మామూలు గెలుస్తాడా? ఎవడన్నా ఎస్సీ ఎస్టీ బీసీ గెలుస్తాడా? ఎవడన్నా 100 కోట్లు పెట్టి ఎంపీ కావాలి, లేకపోతే ఎమ్మెల్యే కావాలి, 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యే కావాలి. అదొక పెద్ద వ్యాపారం. మళ్ళా 100 కోట్లు దోచుకోవడం. అది రాజకీయం వ్యాపారం అవుతుంది సార్. కానీ రాజ్యాంగము ఈ రాజకీయాన్ని మార్చలేదు అంటారు. ఎందుకంటే ఒక చిన్న జాబ్ చేయాలంటేనే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంతమందిని పరిపాలించే ఒక రాజకీయ నాయకులకి ఏదైనా క్వాలిఫికేషన్ పెట్టే ఒక రాజ్యాంగబద్ధమైన రూల్ని తీసుకురావడం అనేది అవసరం అంటారు. అంటే చదువుకున్నోడు న్యాయం ఉంటాడు, చదువుకున్నోడు న్యాయం ఉండడా? చదువుకున్నోడు ఇంకా అంత కరప్ట్ చేయడు, అంత డేంజర్ కాదు. మోస్ట్ డేంజరస్ హ్యూమన్ బీయింగ్ ఇది మోస్ట్ ఎడ్యుకేటెడ్, వితౌట్ కాంటాక్ట్, వితౌట్ క్యారెక్టర్ ఉన్నోడే వాడు ఎక్కువ చేస్తాడు. ఈ రోజు దేశాన్ని ముంచిపోయింది ఎవరండి? వాడు కింగ్ ఫిషర్ కూడా వాడు చదువులేనుడా? లేకపోతే మోదీ, లలిత్ మోదీ చదువులేనుడా? ఇంతమంది 15 మంది 1,000 కోట్లు 100 కోట్లు ముంచిపోయినాడు ఎవడండి? అది వీళ్ళు ఇప్పుడు మామూలు కామరాజు నాడర్ ఉన్నాడు, చదువుకున్నాడు, చదువులేదు. లేకపోతే ఇంకెవరో చదువుకోరు. ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారండి. కాండక్ట్కు క్యారెక్టర్కు చదువుతో సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. పర్సనల్ క్యారెక్టర్ అనేది ట్రూ రిఫ్లెక్షన్. ఎంతో మంది ఋషి మునులు వాళ్ళు మాకు తపస్సు చేసుకుని గొప్ప వ్యక్తులైనారు. అది కాబట్టి హ్యూమన్ ప్యూరిటీ ఆఫ్ ది సోల్, అంటే ప్యూరిటీ ఆఫ్ ఆత్మ, ప్యూరిటీ ఆఫ్ పర్సనాలిటీ. మనసా వాచ కర్మన పవిత్రంగా ఉండాలి, చదువుతో సంబంధం లేదు. మనసా వాచ కర్మన, తనము మనము ధనము కూడా పవిత్రంగా ఉండాలి. ఉంటే ప్రపంచం అంతా పవిత్రంగా అయిపోతే పవిత్రం అంతా అసలు ఏ రకమైన వైలేషన్స్ ఉన్నాయి. కానీ రోజు ఒక విషయ సర్కిలే కదా హ్యూమన్ బీయింగ్స్ చేసేది. అది ఎట్లా దోసుకోవడం? మీరు ఇప్పుడే చెప్తున్నారు కదా, నేను జోగిరమ్మ దగ్గర పరామర్శ వెళ్ళడానికి వెళ్తే ఎవడొద్దు ఆయన మీదే దోసుకున్నారు. వీళ్ళందరూ పాపం వీళ్ళు ఉంటే ఆ ఇంట్లో కూడా కొంతమంది దొంగలు దోసుకున్నారు. 2 కిలోల వెండి 70 తులాల. ఎంత ఇన్హ్యూమన్ అనేది, ఎంత అసలు అమానుషం అనేది. సింపతికి పోయి వీళ్ళు కొంతమంది అంటే మనవాడు లేదు, పరవాడు లేడు, ఎవరికి దొరికితే వాడు దోసుకోవడం అంతే. అట్లా తయారైంది. ఇది చాలా మంచి పద్ధతి కాదు సొసైటీకి. కాబట్టి అందరికి భద్రత ఉండాలి ఈ దేశంలో. ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాము? ట్యాక్స్లు ఎందుకు కడుతున్నామండి? మనం ట్యాక్స్లు ఎందుకు కడుతున్నామంటే ప్రభుత్వం మాకు రక్షణ ఇస్తుంది, మాకు ఏదైనా అలజడులు కాకుండా, రియాక్ట్స్ కాకుండా, లేకపోతే ఏదైనా నేషనల్కి ఎలాంటి వస్తే మాకు ఇస్తుంది, లా అండ్ ఆర్డర్ మనకు ప్రొటెక్ట్ చేస్తుందని మనం ట్యాక్స్లు కడుతున్నాం. కానీ ప్రభుత్వమే భక్షకులు అయితే, లేకపోతే పోలీసు వాళ్ళే రక్షక బదులు భక్షక బట్టలు అవుతే ఎక్కడ పోవాలి అసలు? మొన్న చూస్తే ఈ సందర్భంలో జరిగిన అటాక్ మీద జరిగిన నష్టం కంటే కూడా మొన్న తెలియకుండా ఎవరు తీసారో తెలియకుండా జరిగిన దోపిడీ అనేది చాలా ఎక్కువ నష్టం. అది చాలా సిగ్గుచేటు. అంటే హ్యూమన్ కాండక్ట్ ఎంత జిగదారిపోయిందో అని అంటే అదంతా ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకసారి మనకు వీళ్ళు ప్లేన్ పడిపోయింది అనుకోండి, ఎక్కడన్నా ప్లేన్ పడిపోతే వారు చూడలేదు అనుకో, అక్కడ ఉన్న వాళ్ళంతా దోసుకుపోతారు. అక్కడ దగ్గర బంగారం ఉన్నాయి ఏమన్నా అంటే ఆ శివాల మీద కూడా దోసుకొని పోతుంటున్నారు. అది అంటే అట్లా తయారైంది హ్యూమన్ క్యారెక్టర్ అంటున్నది. అది ఎవడు చూడకపోతే ప్రతి ఒక్కటి దొంగనే అవుతాడు. అట్లా ఇప్పుడు దొంగ అట్లా. ఇప్పుడు ఆఫీస్లో కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నది, ఉమెన్ ప్రొటెక్షన్ ఉంది.
విమెన్కి ఆఫీసులో ఉన్నాయి, సొసైటీలో ఉన్నాయి కాబట్టి ఉన్నది. కానీ ఒంటరిగా ఉంటే ప్రతి ఒక్కరు తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అంత చెడిపోయింది, అంత క్రూరత్వం అయిపోయింది మానవ మైండ్లో, మానవ వాడికి మనసులో అంత క్రూరత్వం పెరిగింది అంటున్నా. ఏ ఆడపిల్ల సేఫ్గా ఉండడానికి లేదు. ఎవడు బజార్లో మంచి మధ్యరాత్రి ఒక్కడు తలెత్తుకొని లేకపోతే ఒక ₹1,00,000 చేతులు పట్టుకొని పోయడానికి లేదు. అది అంటే ఇంత ఇన్సెక్యూరిటీ అయిపోయింది. అంటే మనిషి హ్యూమన్ మైండ్ అంత కరెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నది మనకి క్యాస్ట్ సిస్టంలో ఇంకా ఎటువంటి మార్పులు జరిగితే కరెక్ట్గా ఉంటుందంటే ఆ సిస్టమ్ కంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ ఇవ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అందరికి ఒకటే. యూ అబాలిష్ ఆల్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, టోటల్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అబాలిష్ చేసి డబ్బంతా దీనికే ఖర్చు పెట్టి కొన్ని క్వాలిటీ ఉచిత విద్య, క్వాలిటీ ఉచిత వైద్యం ఇచ్చేసినాక నీకు ఇంకా అందరు డెవలప్ అవుతారు. వజ్రాలు ఉన్నాడండి, వాడు బీదోళ్ళు అయిపోయినా కూడా ఒక్కొక్కరు చూస్తే ఏటికి ఎదురీది పైనకి వస్తాడు. తెలివి అనేది అబ్బసొత్తు కాదు, అది వాడు అగ్రకులాల వాడు చెప్పు ఇంటనే తెలివైన వాడు పుట్టాడు, ఎక్కడైనా పుట్టుతాడు. కానీ వాడికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే వాడు పెరుగుతాడు. ఇప్పుడు మనకు ఎందుకు ఈ రిజర్వేషన్స్ వచ్చినాయంటే, ఇప్పుడు మనకు బిలీవ్ సిస్టమ్గా వెనకట చెప్పుకుంటే సిగ్గుచేటంటే బ్రాహ్మణ, బనియ, క్షత్రియ. ఎవడన్నా పుట్టుకతోని బ్రాహ్మణ, పుట్టుకతోని క్షత్రియ, వైశ్య, వైశ్య శూద్రుడు ఉంటాడు. అంటే అది వృత్తివానికి. ఎవడైతే రాజ్యము అప్పుడు అంటే ఎవడైతే పురోహితుడు పని చేసుకుంటుంటారో, దేవదేవతలు పూజ చేయడానికి ఏదో మంత్రాలు అవుతున్నారో వాడు బ్రాహ్మణ అందరు. ఎవడైతే రాజ్యం వెళ్తుండనో వాడు యుద్ధాలు చేస్తుండే కాబట్టి వాడు క్షత్రియుడు అందరు. ఎవడైతే వ్యాపారం చేస్తుండో వాడిని వైశ్య అందరు. శూద్రులు ఇప్పుడు ఉన్న రెడ్డిలు కూడా క్షూద్రులే, కమ్మలు క్షూద్రులే, తెలుసా? వీళ్ళు కూడా క్షుద్రులే. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, వైశ్యులు కాదు, వీళ్ళు కూడా క్షుద్రులే. కానీ ఇప్పుడు వీళ్ళు అంటే ఉన్నత క్షుద్రులు, వీళ్ళు అతిశుద్ధులు. ఇప్పుడు మెయిన్ డేంజరస్ ఏముందంటే వెలమ, కమ్మారెడ్డి కులాలే అయిపోయినాయి ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళే మొత్తం సంపద అంతా వాళ్ళే, రాజ్యం అంతా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇది తప్పదు అసలు. ఇది చాతుర్వర్ణ సిస్టమ్ అనేది తప్పదు. నేను రెడ్డిని అనుకోవడము, బ్రాహ్మణ్ అనుకోవడము, బనియా అనుకోవడము, ఎస్సీని అనుకోవడము, ఎస్టీ తప్పదు. అది వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. అంబేద్కర్ ఏమన్నాడు, తరతరాలకెళ్ళి ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, ఇంజస్టిస్ జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది. కాబట్టి వాళ్ళని కాళ్ళకాడినే ఉంచినారు ఎంతోమందిని. వాళ్ళతో సేవ చేయించుకున్నారు, వాళ్ళకి కావాల్సిన రెగ్యులేషన్ రాలేదు. కాబట్టి ఇట్స్ అన్ అఫర్మేటివ్ పాలసీ. వాళ్ళకు కూడా చేయూతనివ్వడానికి కొంతకాలం పాటు వాళ్ళకి మనకు ఎంప్లాయ్మెంట్లో, ఎకనామిక్స్లో, విద్యలో కొంత రిజర్వేషన్స్ కల్పిస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. డెవలప్ అవుతే ఇది దేశం బాగుపడుతుంది అని. ఇప్పుడు దొంగతనాలు ఎవరు చేస్తాడండి? ఎవడైతే కడుపుకు లేదో అన్నాని గురించి దొంగతనం చేస్తాడు, అవునా? ఎవరైతే పడపువృత్తి ఎవరు చేస్తాడు? శరీరాన్ని పొట్ట పోసుకోవడానికి పడపువృత్తి చేస్తాడు. లేకపోతే చిన్న చిన్న పాకెట్స్ ఎవరు పిక్ చేస్తాడు? వాడే చేస్తాడు. వాడు మంచిగా ఉండే అనుకో, వాడికి ఉద్యోగం వచ్చింది అనుకో, వాడు బాగుపడ్డాడు అనుకో, వాడు ఎందుకు చేస్తాడు అనేది? కాబట్టి అందరూ బాగుపడాలని ఈ రిజర్వేషన్స్ పాలసీ పెట్టినారు అంతే, కానీ ఎవరికి ఉన్నోళ్ళకి అన్యాయం చేయడానికి కాదు. బట్ దానికి అసలు ఈక్వాలిటీ గురించి ఒక ఈక్వాలిటీ ప్రొటెక్ట్ చేయడానికి ఒక మెమో ఇస్తే దాని మీద సవర్ణులు, అగ్రకులాల వాళ్ళంతా హెజిటేషన్ చేసి సుప్రీంకోర్టులో స్టే తీసుకురావడం అంటే వాళ్ళ రైట్ అనుకుంటున్నారు, వాళ్ళ జాగిరా. అంటే మేము ఎక్స్ప్లాయిట్ చేసేది, వాళ్ళని అన్యాయం చేసేది మా యొక్క జన్మకు, మీరు ఎక్స్ప్లాయిట్ చేయబడేది మీ కర్మ, అది మీకు చిన్న కులాలు పుట్టింది మీ కర్మ, అంతే కదా దీని అర్థం. అది దీని అర్థం అదే కదా. అంటే మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేమే రాజకీయ నాయకులు అవుతాము, మేమే మంచిగా ₹1,00,000 ఖర్చు పెట్టి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని మేమే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతాము, మేమే జడ్జిలు అవుతాము. నీకు చిన్నోడు ఎస్సీ, ఎస్టీకి, బీసీకి వాడి కెపాసిటీ లేదు కాబట్టి, వాడు ప్రాక్టీస్ పెట్టలేడు కాబట్టి, పైకి రాలేదు కాబట్టి నీ స్థితికి అంతే కదా దాని అర్థం. అందుకనే అంబేద్కర్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ పాలసీ అన్ని వర్గాలు, అన్ని కులాలు డెవలప్ అయినప్పుడే దేశం బాగుపడుతుంది. ఒక డెవలప్డ్ నేషన్ కావాలని అని అనుకుంటే
ఈ అంతరాలు ఉంటే ఎప్పటికైనా ఇది ఫిక్షన్ లేడై దోపిడీతనానికి దారితీస్తుంది, సివిల్ వార్ అవుతుంది. ఇప్పుడు ఈ దేశంలో ముస్లిమ్స్ని నువ్వు డిస్క్రిమినేట్ చేస్తావు, ఎస్సీలను చేస్తావు, ఎస్టీలను చేస్తావు, బీసీలను చేస్తావు. ఎవడన్నా డబ్బున్నోడు భద్రంగా ఉంటాడంటే రేపు ప్రజలు తిరగబడితే రేపు అది సివిల్ వార్ రాదు. దోసుకోవడానికి వాడి మీద ఏదో ఇదివరకు గడిలలో దోసుకున్నట్టు దోసుకోరు ఇప్పుడు. కాబట్టి వీడు సంపాదించుకున్నాడు కూడా జాగ్రత్తగా శాంతిగా సుఖంగా ఉండాలంటే తన తోటి మానవులను కూడా పైకి తీసుకురావాలి, అన్ని వర్గాల వాళ్ళని పైకి తీసుకురావాలి. అందులో భారతదేశంలో అన్ని వర్గాలు బాగుపడితే దేశం బాగుపడుతుందండి. కానీ వీటి వల్ల ఇక్కడ చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు వేరే దేశాలకు వలసపోయి అక్కడే స్థిరపడిపోతూ ఉన్నారు. ఇక్కడ రిజర్వేషన్స్ అనేది చాలా ఇంపాక్ట్ చూస్తుందని చెప్పేసి చాలా మంది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. దాన్ని ఎలా చూస్తారు? ఎంతమంది ఇప్పుడు ఈ రోజు చదువుకున్న వాళ్ళు అవునండి, ఈ రోజు రిజర్వేషన్స్ వల్ల ఎంతమంది కొట్టుకుపోతున్నారు? ఎస్సీ ఎస్టీలకు ఎంత కొట్టుకుపోతున్నారు? వానికి ఎంతనండి? వానికి ఇప్పుడు ఎస్సీలు 16%, ఎస్టీలు 7%, వాళ్ళ ఒక 23%, బీసీలకు ఒక 40% వస్తుంది. 87%కి 40% రిజర్వేషన్స్ వస్తుంది. నీకు 13% ఉన్నోళ్ళు మీరు 14% ఉన్నోళ్ళకి 60% మీకు వస్తుంది కదండి. అది 60% మీకు వస్తుంది కదా. ఇంకా అది కూడా కాలేదు, వీళ్ళకి ఇది కూడా గుర్తుకుందాం అన్నది. తిరిగి కొడతారు మిమ్మల్ని, సివిల్ వార్ వస్తుంది. ఇప్పుడు ముస్లిమ్స్ మధ్యన వస్తుంది, ఉన్నోనికి లోన్ మధ్యన వస్తుంది. సివిల్ వార్ భారతదేశంలో ఎవడు తప్పించలేడు. ఈ రకమైన మెంటాలిటీతోని సంపాదించినోడే దండుకుంటే లేనోడిని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే ఖచ్చితంగా సివిల్ వార్ వస్తుంది. చాలా విషయాలతో మనం డిస్కస్ చేసుకున్నాం. కమింగ్ బ్యాక్ టు మన జ్యుడిషియల్ సిస్టమ్ తీసుకుని వస్తే ఈ మనకి ఇటువంటి తీర్పులు ఇచ్చే చాలా ఇచ్చి ఉంటాయి సార్. వాటిలో నుంచి మీకు బాగా ఒక రిఫ్లెక్షన్ ఉండిపోయింది, అలా ఇంప్రెషన్ ఉండిపోయింది అని ఏం చెప్తారు? ఏ కేసు గురించి? అంటే ఏ కేసు అయినా కూడా ఏ రకమైన ఇప్పుడు ఒక జడ్జి అంటే న్యూట్రల్గా ఉండాలి, ప్రెజడిస్ ఉండద్దు, తర్వాత ఏమి ఫ్రీ నోషన్స్ ఉండద్దు. అంటే ఏ రకమైన పక్షపాతం రాజ్యాంగం ఏదైతే మేము ఒట్టి తీసుకుంటున్నాం వితౌట్ పిఆర్ఆర్ ఫేవర్ ఇల్విల్ ఎనీ ప్రెజడిస్ లేకుండా నేను రాజ్యాంగబద్ధంగా నా యొక్క ఆత్మసాక్షిగా దైవం మీద ప్రమాణం చేసి మేము ప్రమాణం తీసుకుంటాం. తీసుకున్న రిజల్ట్స్ వచ్చినాయి సార్ ఎక్కడి నుంచి? ప్రెషర్స్ డిపెండింగ్ అపాన్ ది పర్సన్ మీద ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్స్ వస్తాయి, రావడానికి ఏముంది, వినేది వినకపోవడం అనేది పర్సనాలిటీ మీద వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రెషర్ వచ్చినంత మాత్రాన మనకేమి ఇంతకంటే రాజ్యాంగబద్ధమైన భద్రత ఉన్న పోస్టు హైకోర్టు న్యాయమూర్తి కంటే ప్రపంచంలో ఇంకేం లేదండి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి మీద కూడా ఏదైనా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఆయన తప్పు చేస్తే ఎవరి మీద నేను ఇవ్వచ్చు కదా. అంతకంటే ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కదా. ఇంకా ప్రెషర్ వస్తే ఏం చేస్తారు? అది అంటే వీళ్ళు ఆశపడి నేను రిటైర్ అయినాక నాకు ఏదైనా పోస్ట్ ఇస్తాడేమో ఆశపడితే ఆయనకు లొంగుతాడు, లేకపోతే ఏమన్నా డబ్బు ఆశ పెడితే లొంగుతాడు, లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఏదన్నా ఆశ పెడితే లొంగుతాడు. ఏ ఆశ లేనోడు, దేనికి ప్రలోభాలకు గురికానోడు వాడికి ఇప్పుడు వాడికి పాపం చేస్తున్నాడా పుణ్యం చేస్తున్నాడా రెండే నా దగ్గర ఉండేదండి. నేను ఎవరికి లొంగినా నేను పాపం చేసినట్టు, ఏ ప్రజలిస్తున్నా నేను పాపం చేసినట్టు. ఈ రోజు వారు క్షణికమైన నాకు లాభానికో క్షణికమైన ఒత్తిడికో లేకపోతే ఫ్రెండ్ ముఖం చూసో బంధువు ముఖం చూసో రాజకీయ నాయకు ముఖం చూసో ఎవరి ముఖం చూసినో చేస్తే నేను ఇప్పుడు మీకు వాల్మీకి సంగతి తెలుసు కదా. వాల్మీకి వాడు దోచుకుంటే ఎవడన్నా పెండం పిల్లలు ఎవడన్నా పాపంలో పేమెంట్ తీసుకుంటావు, నువ్వు పోషించడం నీ కర్మ నీకే అన్నారు. ఇది ఒక్కటే రాక నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే కొంతమంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు, కొంతమంది పర్సనల్ కాండక్ట్ ఇది నో రెలవెన్సీ అని అంటారు. అది పర్సనల్ కాండక్ట్ అది నో రెలవెన్సీ ఇన్ ద జస్టిస్ డెలివరీ సిస్టమ్ అని అంటారు. క్రిమినల్ కేసులలో పర్సనల్ కాండక్ట్ ఇది నాట్ రెలవెంట్. క్రిమినల్ కేసులలో ఇప్పుడు అది ఒక మామూలుగా ఒక వేశ్యవృత్తి ఉంది అనుకో, ఆమె వేశ్యవృత్తి నేను రేపు చేసినంటే నీకు అధికారం లేదు రేపు చేయడానికి. నేను ఒక వేశ్యను కూడా రేపు చేస్తే నేను వాడిని 15 ఏళ్ళు ఇస్తున్నది. ఆమె వ్యతిరేకంగా ఎగెన్స్ట్ ఆఫ్ కన్సెంట్ బలవంతంగా చేస్తే ఆమె కేసు పెట్టింది. కాబట్టి అది మనకు పర్సనల్ కాండక్ట్ అక్కడ రిలవెంట్ కాదు. కానీ సివిల్ కేసులలో రిలవెంట్. ఎందుకంటే వీళ్ళ హ్యాబిట్ కదా ఇది.
అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తున్నావు, ఆమె పర్సనల్ లిబర్టీని వైలేట్ చేస్తున్నావు. నీ వృత్తి అది కాబట్టి నాకు అధికారం ఉందని అంటే ఎట్లా అండి? అది ఎంత తప్పదు అది. అట్లనే నేను రోజు తప్పు చేస్తున్నాను. లంచం తింటోనికి లంచం తినే యాసనే ఉంటుంది కదా, యావనే ఉంటుంది కదా, అదే అలవాటు ఉంటుంది కదా. కాబట్టి పర్సనల్ కాండక్ట్ ఈజ్ మోర్ రిలవెంట్ ఇన్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ అయినా, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకునికైనా పర్సనల్ కాండక్ట్, క్యారెక్టర్, సంస్కారం రిఫ్లెక్ట్ అవుతుంది అంది అఫీషియల్ ఫంక్షన్స్. అఫీషియల్ ఫంక్షన్ మీద ఖచ్చితంగా పర్సనల్ బిహేవియర్, పర్సనల్ కాండక్ట్, పర్సనల్ ప్యూరిటీ, పర్సనల్ ట్రూత్, జస్టిస్ రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. కొంతమంది అంటారు పర్సనల్కి ఎందుకు పోతున్నారు? పర్సనల్కి పోవాలన్న నా ప్రకారం. ఇప్పుడు ఇట్స్ ఏ పబ్లిక్ పోస్ట్, ఇది పబ్లిక్ సర్వెంట్. ఇది ప్రపంచం అంతా వెయ్యి కళ్ళతో చూస్తుంటుంది. తెలియదండి ఏ వ్యక్తి ఎటువంటి తెలియదా? మొత్తం కాస్మాస్ తెలుస్తుంది, ఆకాశం తెలుస్తుంది, చెట్టు పుట్టకు ప్రతి అనుమానం తెలిసిపోతుంది. నేను ఎటువంటి ఉన్నది, నేను ఏం ఆలోచిస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తాను అనేది మొత్తం విశ్వంలో వ్యాపించిపోతుంది. కాబట్టి ఎవడు వ్యాపించిపోతలేదు, నేను చేసుకుంది ఎవడు చూడడు. నేను ఫ్లాట్లు కొంటా, విల్లాలు కొంటా, అన్ని కొంటా, ఏదో ఎలిగేషన్ చూస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ట్రాన్స్ఫర్ చేయకపోతే ఏం చేస్తారు? నన్ను అది ఐఏఎస్ ఆఫీసర్లకు బోర్డ్ ప్రొటెక్షన్ ఉంది, ఐపీఎస్ ఆఫీసర్లకు, రాజకీయ నాయకులకైతే వాళ్ళే నాయకులు, జడ్జీలకైతే మాకేం లేదు అని ఈ రకంగా మెంటాలిటీ అయితే పెరుగుతుందో చాలా ఇట్స్ ఎ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఆఫ్ ది సొసైటీ. ఇన్ని సంవత్సరాల నుంచి నా అనుభవం ఉంది సార్. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? కొత్తగా వచ్చే మానవునిగా చూడండి మీరు. యూ ట్రీట్ ఎవ్రీబడి అది ఈక్వల్ టు యూ. అది వాడికి సమానమైన అధికారం ఉంది, సమానమైన మానవ విలువలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భార్య భర్తలైనా కూడా, తండ్రి కొడుకు అయినా కూడా, లేకపోతే మాస్టర్ సర్వెంట్ అయినా కూడా ఎవరిని మనోభావాలను దెబ్బతీయద్దు, ఎవరిని రైట్స్ని మనం ఇంటర్ఫియర్ కావద్దు. మనకు ఇంపేషెంట్ ఇదే అగెన్స్ట్ ది హ్యూమన్ రైట్ కదా, క్రోధం ఇది అగెన్స్ట్ ది హ్యూమన్ రైట్. అది తర్వాత మనకి ఏ రకమైన ఇప్పుడు నీకు డిస్టర్బ్ చేసే ఏ గెస్చర్ అయినా, ఏ పని అయినా కూడా ఇది అగెన్స్ట్ ది హ్యూమన్ రైట్స్, అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్, అగెన్స్ట్ ది మానవ విలువలకు. అది కాబట్టి ఈ రకంగా ఈ రకంగా బిహేవియర్ అంటే అదొక్కటే ఫండమెంటల్ రైట్ సతీ గారు. నేను నా తోటి సోదరులని ఈక్వల్, భగవంతుడు అందరికి పుట్టించినప్పుడు వాడు పెద్ద కోటీశ్వరుడైనా కూడా తల్లి గర్భంలోకి వెళ్ళి కొడతాడు కదా ఖచ్చితంగా. మామూలుగా పేద అమ్మ కడుపులో పుట్టినవాడు కూడా అమ్మకు పుడతారు కదా. బట్ వాడు పుట్టినప్పుడైతే ఈక్వల్ రైట్స్ ఉంటాయి కదా అందరికీ. అది కాబట్టి ఏ రకమైన డిఫరెన్స్ అనేది ఇప్పుడు కర్మ ఫిలాసఫీతోని సరే ఈ దండమండాలు ఉంటాయేమో కానీ, బట్ మనకు వీఆర్ ఆల్ ఈక్వల్. కాబట్టి మనకు పుణ్యం సంపాదించుకునేది, పాపం సంపాదించుకునేది మన కంటిన్యూస్ కాన్స్టెంట్ బిహేవియర్, కండక్ట్, క్యారెక్టర్ మీద ఆధారపడి నీ యొక్క అంతిమ సమయంలో అంత ఆనందంగా నువ్వు ఈ శరీరాన్ని వదిలి, ఒక ఆనందంగా నువ్వు శరీరాన్ని వదిలి ప్రాణం వదులుతావు. కానీ లేకపోతే తడపాయించి లేకపోతే పస్తాయించి మరి ఇంకా లోయర్ గ్రేడ్ జన్మ తీసుకుంటావు. కానీ ఇంతకంటే బెటర్ జన్మ రాదు నీకు. చూస్తుంటే ఇక్కడ బ్రహ్మకుమారిస్ది కనిపిస్తూ ఉంది, ఇక్కడ కూడా బ్రహ్మకుమారిస్ది. సో బ్రహ్మకుమారిస్ ఎప్పటి నుంచి? నేను 99లో హైకోర్టు న్యాయమూర్తి అయినాను. 99 అయినప్పుడు మౌంట్ అప్ వెళ్ళడం జరిగింది. అక్కడ బ్రహ్మకుమారిస్ పరిచయం అయింది. అంటే ఒక ఋషి నాకు, మీరెవరు అని అంటే నేను ఒక ఆత్మను అనేది ఆయన చెప్పింది. అది ఆత్మ అంటే ఎట్లా ఉంటుంది, ఒక కాన్షియస్నెస్ అంటే మానవుడి దేవుడు అని పుస్తకం రాసినాడు. అది మానవుడి దేవుడు అంటే దైవీ గుణాలు కలిగినటువంటి వ్యక్తే దేవుడు అనేది. దేవతలు అనేది ఒకప్పుడు ఉన్నారు మన పూర్వీకులు అని చెప్పిండు. కానీ ఎట్లా కావాలా ఆ దేవతలు అనేది ఆయన దగ్గర లేదు టెక్నిక్. నేను అక్కడ మౌంట్ అబు పోయినప్పుడు మీకు ఆత్మ గురించి పరిచయం ఉంది అంటే ఆత్మ పరిచయం ఉంది. ఆత్మ భృగుటి భూమధ్యన ఉంటుంది. ఒక చిన్న ఒక కాన్షియస్నెస్, ఒక ఆత్మ, ఒక జ్యోతి, ఇది ఒక ప్రాణము. ఆ ప్రాణము ఇది భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. సో ఆత్మతోనే చూస్తాము, ఆత్మతోనే వింటాము, ఆత్మతోనే మనం మాట్లాడతాము, నోరుతో మాట్లాడతాము. కాబట్టి ఆత్మనే మాస్టర్. ఇది మనకు వాహనమని చెప్పి పరమాత్ముడు కూడా పరం ఆత్మ
Yeah. అంటే పరంజ్యోతి పరం శక్తి Hmm. అతనే ఒకడే, ఇది ఓన్లీ వన్ గాడ్, ఇది సుప్రీం బీయింగ్, సుప్రీం కాన్షియస్నెస్, సుప్రీం పవర్ అని చెప్పినప్పుడు మీరు జడ్జ్ అయినారు. మరి మీరు మనకి దేవతలు కూడా కావచ్చు, మన దగ్గర పూర్వంలో సత్యత్రేతయుగంలో దేవతలు ఉన్నారు Hmm. అంటే దేవతలు కూడా కావచ్చు, ఆశ ఉంటే మీరు కావచ్చు అంటే నేను అంటున్నారు, నేను జడ్జ్ అయినా దేవతలు కూడా కావచ్చు అని ఫస్ట్ టైం అంటున్నారు. Hmm. లెట్ మీ ట్రై అనేది అప్పటి నుంచే అక్కడ కంప్లీట్గా శాకారంగా మారి Oh. ఏ రకమైన ఇంకా ధూమపానం ఏం లేకుండా, ఏ రకమైన అంటే ఇంకా Hmm. టోటల్గా మనసావాచ కర్మన పవిత్ర, తనం మనం ధనం పవిత్ర, ఇంకా ఏ రకమైన ప్రణవాలు కాకుండా, ఏ రకమైన వీక్నెస్ లేకుండా ఒక పవిత్రమైన జీవితం 27 సంవత్సరాల నుండి గడుపుతూ ఉన్నాను దశరథి గారు. అట్లా అందుకని అంత ఆనందంగా ఉంటుంది. మీ ఫేస్ లో కూడా ఆ ముఖ మొత్తం ప్రకంపిస్తూ ఉంది, ప్యూరిటీ ఆఫ్ ద సోల్ అనేది క్లియర్ గా. అట్లా అందుకంటే ఆనందం ఎంత డబ్బుల రాదు, ఎన్ని కోట్లు ఉన్నా రాదు, ఎంత పోస్ట్ ఉన్నా రాదు, పొజిషన్ ఉన్నా రాదు, కానీ ప్రతి మనిషిలో అది ఒక నిజమైన ఆ యొక్క శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, పవిత్రత అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది We are the souls, we are not the bodies అనేది క్లియర్ గా. బాడీ ఈజ్ అవర్ వెహికల్ అంతే, ఇన్స్ట్రుమెంట్ టు ప్లే అవర్ రోల్ అది. రియల్ యాక్టర్, రియల్ డైరెక్టర్, రియల్ మాస్టర్ ఈజ్ ద సోల్ అది. సో రైట్ సార్. సో ఒక సోల్ఫుల్ డిస్కషన్ సార్, అంటే ప్రాక్టీస్ దగ్గర నుంచి పర్సనల్ చిన్నప్పటి బాల్యం దగ్గర నుంచి ఈ రోజు కూడా అన్ని డిస్కస్ చేస్తున్నారు. ఇట్ వాస్ నైస్ డిస్కషన్ విత్ యూ. మీ అనుభవాలన్నీ కూడా మా ప్రేక్షకులతో పంచుకోవడం అనేది ఇట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూ సార్. చాలా విషయాలు మాకు తెలియజేశారు, కొత్తగా వచ్చే వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చారు, ఎలాగా మనకి ప్రభుత్వాలు ఉండాలని కూడా స్టేట్మెంట్ కూడా మనకి చూస్తూ ఉన్నాం సార్. ఇట్ వాస్ నైస్ డిస్కషన్ విత్ యూ. థ్యాంక్ యూ అండి. ఏదో కొంతవరకు మనం ఇది కూడా ఒక సేవనే, ప్రజలకి, సొసైటీకి, సమాజానికి ఒక సేవనే. కాబట్టి ఈ విషయాలు ఎన్నో కొత్త కొత్త విషయాలు, మీరు కూడా మంచి విషయాలు అంటే మోర్ ఇంట్రెన్సిక్ క్వశ్చన్స్ అడిగినారు. సో దట్ ప్రజలకు కూడా ఇది ఒక నాలెడ్జ్ కింద ఉపయోగపడుతుంది, అందరికి లాభపడాలని నా యొక్క అభిమతం, ఆశ అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఇదండి మన ఈశ్వరి గారితో మనసులో మాట. మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ దశరథ.